Welcome to MTR Masala Abhiruchi powered by Atidi Refined Sunflower Oil. టేస్టీ రెసిపీస్ తో ఈ రోజు కూడా మీ MTR మసాలా అభిరుచి సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీరు కోరుకున్న వంటల్ని రాజు గారు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు పుష్ప గారు రాశారు రాజమండ్రి నుండి. ఓకే. చెన్నా వెజ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో చెన్నా తర్వాత వాటితో వెజ్, సో అంటే వెజిటబుల్స్ అవన్నీ కూడా వేసి అడిగారు. సో చెన్నా అంటేనే మనకి యాక్చువల్లీ కొంచెం బాగా హెవీగా ఉంటుంది రైస్ లో చెన్నా వాడితే. మరి వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది రాజు గారు? అంటే ఇక్కడ వెజిటబుల్స్ కూడా వాడుతున్నాం కాబట్టి అప్పుడు చెన్నా క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది, మనకు బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో ఈ వెజిటబుల్స్ చెన్నా ఈ రెండు కాంబినేషన్ లో మనం హ్యాపీగా చేసుకోవచ్చు, టేస్టీగా అన్నమాట. ఓకే ఫైన్, స్టార్ట్ చేసేద్దాం. చెన్నా వెజ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా వెజ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, షాజీరా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ నేతితో చేస్తున్నాను, అంటే కొంచెం కమ్మకమ్మగా వస్తుంది మనకు. ఓకే. సో ముందుగా నెయ్యి వేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం కరిగిన తర్వాత కొద్దిగా షాజీరా అండి. సో అన్ని మసాలాలు కాకుండా ఓన్లీ షాజీరా యాడ్ చేస్తున్నాం. సో షాజీరా కూడా మనకి చాలా ఫ్లేవర్ ఇస్తుంది కదా. ఎస్. అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో ఈ కాంబినేషన్ మనకు బాగా వస్తుంది. అంటే ముందుగా ఏంటంటే మనం ఈ డిష్ చేసుకోవాలంటే ఒక పూట ముందుగా మనం శనగలు నానబెట్టేసుకోవాలి. సో మనకి శనగలతో ఎప్పుడు ఏ డిష్ చేసుకోవాలన్నా నానబెట్టేసుకోవాలి ఫస్ట్. ఎస్. సో నానబెట్టేసి ఉడికించి పెట్టుకున్నాను. మిగతా కూరగాయలు కూడా ఇక్కడ నేను ఉడికించే వాడుతున్నాను. పచ్చిమిరపకాయలు, సో ఇక్కడ ఘాటు మనకు పచ్చిమిరపకాయలు వస్తుంది. ఓకే. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో కొంచెం మసాలా ఘాటు ఫ్లేవర్ వచ్చే ఆ షాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పడ్డాక కొంచెం మనకు ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. చాలా కదా రాజు గారు, ఇంకా మళ్ళీ సపరేట్ గా మసాలా దినుసులు అవి ఇవి ఇవేం అక్కర్లేదు కదా? ఏం అక్కర్లేదండి, ఇది మాత్రం సరిపోతుంది. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనం కాబూలి శనగలు, అది కూడా మీరు నేతితో వేసారు కాబట్టి అది ఇంకా బాగా వస్తుంది ఫ్లేవర్ అంతా. సో ఈ కాబూలి శనగలు మనకు కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు, సో అలా వేయించేస్తూ ఉండండి. అలాపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: చిన్నపిల్లలు జలుబు ఆయాసంతో బాధపడుతున్నట్లయితే కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి చిన్నపిల్లల ఛాతిపైన రాసినట్లయితే జలుబు ఆయాసం నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇప్పుడు ఉడికించిన క్యారెట్ ముక్కలు, గోబీ కూడా ఉడికించేసారు కదా? అవునండి. అలాగే బీన్స్ కూడా ఉడికించేసినారు. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుంది, సో కాబట్టి పెరుగు యాడ్ చేస్తున్నాను. కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకోవాలన్నమాట. అవునండి. ఓకే. సో కొంచెం దగ్గరకు వచ్చేసింది. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి,
సో శనగల కాంబినేషన్ లో బాగుంటుంది జీలకర్ర పొడి. అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఓకే ఓకే. సో రైస్ వేసే కంటే ముందు కూడా కొంచెం ఒకసారి ఇలా బాగా కలిపేసుకుంటే సో ప్రతి ముక్క కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. సో రైస్ వేసి కలిపేస్తే ఏంటంటే ఒక చోట ఉంటుంది, ఒక చోట ఉండదు. అవును. అండ్ ఇలా హాయిగా కూరలాగా కూడా బాగుంది రాజు గారు. చేసేసుకుని కావాలంటే తర్వాత మళ్ళీ మనం రైస్ కలుపుకుని అలా కూడా తీసుకోవచ్చు. ఒక డిష్ చేస్తూ ఉంటే దాంట్లో ఇంకొన్ని ఐడియాలు పుట్టుకొస్తూ ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో రైస్ అండి. ఓకే. సో ఉడికించుకున్న బాస్మతి బియ్యం, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. సూపర్ రాజు గారు, మౌత్ వాటరింగ్ గా ఉంది అసలు చూస్తుంటేనే. చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా. ఓకే. సో రెడీ అయిపోయింది. సో ఈ డిష్ మనం తినేటప్పుడు ఏంటంటే కొంచెం మన ఉల్లిపాయలు సైడ్ లో పెట్టేసుకుని నంచుకు తింటే బాగుంటుంది. నాకు తెలిసి నిమ్మపండు పిండుకున్నా బాగుంటుంది, బట్ ఇక్కడ అక్కర్లేదు, మనం చాట్ మసాలా యాడ్ చేసాం. ఆల్రెడీ పెరుగు కూడా ఉంది కాబట్టి నిమ్మరసం. ఉల్లిపాయలు మాత్రం కొంచెం అలా పెట్టేసుకుని సైడ్ కి అలా నంచుకు తింటూ ఉంటే సూపర్ గా ఉంటుంది. రైస్ ఐటమ్ రెడీ. ఓకే, వేడి వేడిగా రెడీ అయిపోయింది. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, చెన్నా వెజ్ రైస్ రెడీ అండి. ఓకే, గుమగుమలాడిపోతూ చెన్నా వెజ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చెన్నా వెజ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాబూలీ శనగలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బీన్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, అన్నం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా వెజ్ రైస్ రెడీ. చెన్నా వెజ్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, కొంచెం పుల్ల పుల్లగా చటపటగా ముందుగానే అనుకున్నాం కదా. ఎక్సలెంట్ రాజు గారు, అన్ని ఫ్లేవర్స్ బాగా కలిసాయి. అండ్ ఆ చట్పటా ఫ్లేవర్ యాక్చువల్లీ రైస్ లో ఎలా ఉంటుందో అని అనిపించింది, కానీ చాలా బాగా సెట్ అయింది. సో మెయిన్ గా ఏంటంటే దీంట్లో మనం పెరుగు తీసుకున్నాం కదా, సో అది అడిషనల్ గా టేస్ట్ అనేది బాగా యాడ్ చేసింది. చాలా బాగుంది రాజు గారు, అన్ని వెజిటబుల్స్ యాడ్ చేశారు కాబట్టి. అండ్ ఎప్పుడన్నా మనం లీజర్ గా అంటే వీకెండ్స్ లో అలా ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్ గా అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు అన్నట్టు దీనికి వేరే కాంబినేషన్ కూడా అక్కర్లేదు. హాయిగా పెరుగు ఫ్లేవర్ వస్తుంది, చట్పటాగా ఫ్లేవర్ వస్తుంది, కారంగా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదా, రైస్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పచ్చి పాలల్లో తేనె, పసుపు కలిపి స్నానం చేసే ముందు బాడీకి అప్లై చేసి మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేసినట్లయితే మీ స్కిన్ క్లీన్ అయి నీట్గా ఉంటుంది. చెన్నా వెజ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు మష్రూమ్ శాండ్విచ్ చేయబోతున్నారు. అవునండి. సో ఎలా ఉంటుంది రాజుగారు, ఇది శాండ్విచ్ లోకి మష్రూమ్స్ సెట్ అవుతాయా? బాగా సెట్ అవుతుందండి, ఎందుకంటే సాఫ్ట్ గా ఉంటుంది, వాటర్ వెజిటబుల్ కదా. అవును.
అంటే బేస్ గా మనం కొంచెం బంగాళదుంప కంపల్సరీ తీసుకోవాలి. సో అలా అయితే మనం అంటే ఈజీగా స్ప్రెడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో తీసుకోవడానికి మంచి స్నాక్ అంటే. ఓకే, సో ఎలా మీరు మష్రూమ్స్ అలా డైరెక్ట్ గా వాడేస్తున్నారా ఇందులో? లేదు, కొంచెం వేయించి వేసుకుంటున్నా. అంటే పచ్చిగా మనం తీసుకోలేం కదా, సో కొంచెం అలా సాతే చేసేసుకొని మనం బంగాళదుంప కాంబినేషన్ లో తీసుకోవాలన్నమాట. స్టార్ట్ చేసేద్దాం. మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, బంగాళాదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, శాండ్విచ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? మష్రూమ్ మనం కొంచెం వేయించుకోవాలని చెప్పాను కదండి. ఓకే, సో బంగాళదుంప ఉడికించి మెదిపి పెట్టేసుకోవాలి. అవునండి. సో ప్యాన్ లో కొద్దిగా వెన్న వేసుకొని, సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. శాండ్విచ్ కాబట్టి ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. సన్నగా, ఓకే, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎస్. సో కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీడియంగా చేస్తున్నాను. సో దీంట్లో మష్రూమ్స్ చిన్న చిన్నగా తరుక్కున్నాం, అంటే శాండ్విచ్కి కాబట్టి. ఓకే, చాలా సన్నగా కట్ చేసేసుకున్నాం కదా. ఓకే, శుభ్రంగా కొంచెం వామ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఎస్, క్లీన్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకున్నాం. సో ఆ క్లీనింగ్ అనేది మస్ట్. ఎప్పుడైనా మష్రూమ్తో ఏ డిష్ చేసుకున్నా అవును, ప్రాపర్గా క్లీన్ చేసుకొని కానీ వాడకూడదు. అవును. సో దీంట్లో ఇప్పుడు మనం దీన్ని సీజనింగ్ చేసేసుకున్నాం. ఓకే, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ఓకే, ఈ ఘాటు సరిపోతుంది కదా రాజు గారు. మిరియాల పొడి వేయగానే మనకి కొంచెం వచ్చేసింది తెలుస్తుంది. సో వీటిలో కూడా ఏంటంటే మనం కొంచెం మిరియాల పొడి ఫ్రెష్గా, లేకపోతే పెప్పర్ మిల్ ఉంటుంది కదా, అవును, సో దాంతో అన్న మనం అలా క్రష్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకోకూడదు, అంటే మిరియాల పొడి చేసుకున్న తర్వాత సో ఘాటు అనేది తగ్గిపోతుంది. అవును. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంప మెదిపి వేసుకోవాలి. సో దీన్ని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి మష్రూమ్ తో. ఎస్. సో దీంతో పాటుగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఇది బాగా కలిపేసుకోవాలి. కొంచెం చల్లారాలి ఇది. అవును, సో కొంచెం చల్లగా అయిన తర్వాత మనం శాండ్విచ్ చేసుకోవచ్చు అనమాట. ఎస్. ఓకే, సో మరి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీ జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉన్నట్లయితే వెనిగర్, వాటర్ తీసుకుని రెండింటిని కలిపి జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తూ ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే, సరిపోతుందా రాజు గారు? కొంచెం చల్లబడాలి. సో ఆలోపు మనం బ్రెడ్ స్లైస్లో ఇక్కడ వెన్న రాసేసి కొంచెం ఫ్రై చేసుకుంటాం. శాండ్విచ్ బ్రెడ్ తీసుకోవాలి కదా దీనికి. అవునండి. సో వెన్న రాసేసుకొని రెండు వైపులా కొంచెం క్రంచిగా ఉంటే బాగుంటుంది. సో పైన మన క్రంచి, లోపల మష్రూమ్ స్టఫింగ్ ఎలాగో మనకు కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. అవును. సో ఈ మధ్య శాండ్విచెస్ అనేవి బాగా ఫుల్ ఫేమస్ అయిపోయాయి. అంటే ఇంట్లో కూడా అందరు చేసుకుంటున్నారు, చాలా ట్రై చేస్తున్నారు, చాలా రకాలుగా మనం చూపించాం. అవును. సో కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్ గా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా మనం మష్రూమ్ కాంబినేషన్ లో కూడా ట్రై చేసుకోవచ్చు వెరైటీగా. జస్ట్ స్టఫింగ్ అనేది మనం మార్చుకుంటూ వెళ్తే దీంట్లో చాలా వెరైటీస్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. అవును, అది అప్లై చేసి అంత పట్టున రాజు గారు మష్రూమ్. యా, సో చాలా అంటే ఎక్కువగానే అప్లై చేసేసుకోవాలన్నమాట. ఎక్కువగానే అప్లై చేసుకున్నాం, అంటే మనం ఎంత తీసుకోవాలనేది మన మీద డిపెండ్ ఉంటుంది. అవును.
సూపర్ రాజు గారు. అయిపోయింది కదా? పెద్ద నైఫ్ ఇస్తారా? సో ఇప్పుడు మనం దీనికి మనం కావాల్సినట్టుగా ఇలా ట్రయాంగిల్లో కానీ రెక్టాంగిల్లో కానీ ఇలా కట్ చేసి మళ్ళీ స్క్వేర్లో కానీ చాయిస్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఓకే. సో దాంట్లో కూడా కట్టింగ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే. సో లుక్ అనేది మనకు బాగా కనపడాలా. సో కొంచెం చిన్నగా కూడా చేస్తున్నాను నేను. తీసుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉండాలి. అవును. సో మరీ పెద్దగా అయిపోయినా మనకు తినడం కష్టం కాబట్టి ఇలా కట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో కావాల్సి దీంట్లో కూడా మళ్ళీ హాఫ్ చేయొచ్చు. ఓకే. నైస్. సో శాండ్విచ్ రెడీ అన్నమాట. ఓకే, శాండ్విచ్ రెడీ. ఓకే. సో శాండ్విచ్ టేస్ట్ చూసేద్దాం, బట్ కార్వింగ్ తర్వాత. బ్రింజాల్తో చేస్తున్నాను. సీల్ చేస్తాను. ఓకే. సో ఇలా వస్తుంది. సో దీనికి ఇక్కడ కొంచెం ఘాట్ పెడుతున్నాను. టేల్ వస్తుందండి ఇక్కడ. ఓకే. అలాగే ఇక్కడ హ్యాండ్స్. ఓకే. సో ఈ డాట్ అనేది వదిలేసేయాలి, దాని నోస్ లాగా అనిపిస్తుంది. ఓకే. ఓకే. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ స్కిన్ తీసేస్తున్నాను. ఓకే. సో దీంట్లో వచ్చేసి టేల్. సో మామూలుగా మనకు ఫిష్ టైల్ లానే వస్తుంది ఇది కూడా. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను, సో దాంట్లో ఈజీగా ఇన్సర్ట్ చేయడానికి. ఇక్కడ కూడా సీడ్ రిమూవ్ చేసేసాలి. యా. ఓన్లీ మనకు స్కిన్ తోటే అవసరం. ఓకే. సో ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసేయటమే కదా? అంతేనండి. ఓకే. ఓకే. బాగుంది రాజు గారు. సో ఇక్కడ చిన్నగా ఇక్కడ హోల్డ్ చేసేసి ఐస్ మిరియాలు పెడుతున్నాను. మీసాలు కూడా ఉంటాయి. ఓకే. సేమియా పెడుతున్నాను, చిన్న సైజు, కొంచెం న్యాచురల్గా కూడా ఉంటాయి. సో ఇలా మనకి అంటే కొంచెం సైజులో అలా దొరికినప్పుడు మనం హ్యాపీగా చేసేసేయచ్చు. ఓకే. భలే ఉంది రాజు గారు, బేబీ సీల్ లాగా ఉంది. ఎస్. ఓకే. ఓకే అండి, మష్రూమ్ శాండ్విచ్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ శాండ్విచ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళాదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేసి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ లకు వెన్న రాసి పెనంపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసుల మధ్య మష్రూమ్స్ మిశ్రమం ఉంచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ శాండ్విచ్ రెడీ. మష్రూమ్ శాండ్విచ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, సూపర్ రాజు గారు,
చాలా బాగుంది, పీసెస్ అలా తగులుతూ ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ స్టఫింగ్ అంతా అంటే ఒకటని కాదు, ఎవ్రీథింగ్ కరెక్ట్ గా సెట్ అయింది. అండ్ మీరు ఆ మిరియాల పొడి వేశారు కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. అవునండి. ఓకే, సో చూసారు కదా మష్రూమ్ శాండ్విచ్ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీ దుస్తులపై లిప్స్టిక్ మరకలు పడినప్పుడు ఆ మరక పడిన చోట కొద్దిగా గ్లిజరిన్, నిమ్మరసం వేసి నానబెట్టి ఆ తర్వాత వాష్ చేసినట్లయితే దుస్తులపై పడిన లిప్స్టిక్ మరకలు పోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు పద్మజ అండి. పద్మజ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి స్ప్లెండర్ అపార్ట్మెంట్ నుంచి వచ్చాయండి. ఓకే, స్ప్లెండర్ అపార్ట్మెంటా? అవునండి. ఓకే, హలో అండి. హలో అండి. మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కూడా కుకట్పల్లి స్ప్లెండర్ అపార్ట్మెంట్స్ నుంచి వచ్చామండి. ఓకే, సో మీ ఇద్దరు స్ప్లెండర్ అపార్ట్మెంట్స్ నుండే వచ్చారన్నమాట, కూకట్పల్లి. అవునండి. సో మీ ఇద్దరికి పరిచయం ఉండాలి. సో ఏంటి, నైబర్సా? అవునండి. ఓకే, అదనమాట సంగతి. బాగుంది. సో మరి ఈ రోజు వంటలు చేయడానికి రెడీ అండి ఇద్దరు కూడా? రెడీ అండి. ఓకే, మీకు తెలుసు కదా ఊరించే వంటలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాం, దాన్ని బేస్ చేసుకుని మీరు వంటలు చేయాలి. అలాగే. ఓకే, సో చూసేద్దామా? ఓకే. ఓకే, వావ్, బంగాళాదుంపలు. ఆహా, మనం ఎన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు కదా బంగాళాదుంపలతో. సో మీకు ఇష్టమా బంగాళాదుంపలు? చాలా. మీకంటే? చాలా ఇష్టం. ఎస్, ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే. సో ఈ రోజుల్లో స్నాక్స్ దగ్గర నుంచి మంచి పులుసు పెట్టుకోవాలన్నా బంగాళాదుంపలు ఉండాలి. కాబట్టి బాగా ఆలోచించి ఒక మంచి వంట చూస్ చేసుకుని చేసేసేయండి. మీ ఎవరైతే మంచి వంటతో రెడీగా ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే. ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారు. ఓకే, సో ఏం చేస్తారు పద్మజ గారు? కాజు ఆలు కర్రీ. కాజు ఆలు కర్రీ. ఆహా, సూపర్. సో కాజు ఆలు కాంబినేషన్ లో చేయబోతున్నారు. స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, కాజు ఆలు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు ఆలు కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1 కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 టీ స్పూన్, వెన్న 2 టీ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా పద్మజ గారు? అలాగే అండి. ముందుగా ఆయిల్ వేద్దాం. ఓకే, నెక్స్ట్ ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేద్దామండి. ఓకే, నెక్స్ట్ సరిపోతుందా? చాలండి. ఇప్పుడు మిర్చి వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారా? అవునండి. అది కొంచెం వేగాక అప్పుడు టమాటా ప్యూరీ వేద్దామండి. ఓకే, సో టొమాటోస్ పేస్ట్ చేసేసి పెట్టుకున్నారా? అవునండి, పచ్చి టమాటాలు పేస్ట్ చేసి తెచ్చాను, అవి వేసేద్దాం. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేస్తున్నాను. ఓకే, అంతే సరిపోతుందా? చాలండి. సాల్ట్ వేస్తున్నా. కారమా? కొంచెం హల్దీ, అంటే పొటాటోస్ లో కొంచెం వేసి వేయించి తెచ్చానండి, కొద్దిగా వేస్తాను ఇందులో. సో ఇక్కడ ఏంటి, మీరు బంగాళాదుంపలో కొంచెం పసుపు వేసి వేయించుకుని ఉంచుకున్నారా? పచ్చి బంగాళదుంపలు పీల్ తీసేసి పచ్చి దుంపల్ని వేపి అందులో కొంచెం పసుపు వేసానండి. అంటే ఇది టోటల్ గా డీప్ ఫ్రై చేశారా? లేదండి, లైట్ గా. ఎందుకంటే అది దుంపలు అలా ఉంచేస్తే నల్లగా అయిపోతాయి కదండి, అందుకోసం ఆయిల్ లో ఫ్రై చేస్తున్నారా? అవునండి, అవునండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేస్తానండి. కసూరి మేతి. ఓకే, పొటాటోస్ వేసేయండి. ఇది వేసేనా? వేసేయండి. ఓకే, అదేంటి ఇది కాజు పేస్ట్ అండి, దాంట్లో కొంచెం కారం వేసాను. ఆహా, ఓకే, కొంచెం. సో కాజు పేస్ట్ అన్నమాట ఇది.
కొంచెం కారం వేసారా? అవునండి, కొద్దిగా. సో కాజు కాబట్టి కాస్త ఫాస్ట్ గా అడుగంటేసుకుంటూ ఉంటుంది. అవునండి, చూసుకొని కలుపుకోవాలి. ఓకే. కొంచెం వాటర్ పోయండి. వాటర్ కావాలా? ఓకే, సూపర్. సో అయిపోయిందండి, ఇంకేమన్నా వేసుకుంటారా? ఇంకా ఉందండి. ఏం వేస్తారు? కొంచెం కరివేపాకు. కరివేపాకు తాలింపులో వేసి వేగే కంటే పచ్చిది కూర అయిపోయే టైంలో కొత్తిమీర ఎలా వేస్తామో అట్లాగే కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అవును, నిజం. చాలా మంది తాలింపులో వేస్తూ ఉంటారు కానీ అంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్, అది వేరు. ఇది ఫ్లేవర్. తర్వాత మిర్చి కూడా అండి మామూలుగా నూనెలో వేయించేస్తాం కదా, ఇప్పుడు పచ్చిది వేయాలి కొంచెం, 2 వేస్తే మీకు ఈ కర్రీ తింటున్నప్పుడు కరివేపాకు ఫ్లేవర్, పచ్చిమిర్చి ఫ్లేవర్ సూపర్ వస్తుంది అనమాట అండి. ఇదిగోండి, ఈ కాజు వేసేస్తున్నాను. ఓకే, సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాజు కట్ చేసుకుని వేసుకుంటే మనకు ఆ కర్రీ తింటున్నప్పుడు కూడా ఆ కాజు వస్తూ ఉంటుంది. ఇది మరి కాజు ఆలు కర్రీ కదా. అవును, మీరు ప్రతి బయటలో కూడా ఆ కాజు ముక్క మీకు తగలాలి కదా. అవునవును, కరెక్టే, తగలాలి. అది అందుకోసమనండి. సిమ్లో పెడతారా కొంచెం? ఎస్. తర్వాత ఇది ధనియా పొడి అండి. ధనియా జీలకర్ర పొడి. ఓహో, 2 మిక్స్ చేసేసారు ఇందులోనే. జీలకర్ర ధనియాల పొడి అన్నమాట అది. ఓకే. తర్వాత ఇది గరం మసాలా. గరం మసాలా. వావ్, మంచి రిచ్ కర్రీగా ఇది. అన్ని పౌడర్స్ బాగా వేసుకుని, గాజు పేస్ట్ వేసుకుని, కాజు వేసుకుని, అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆలు వేసుకుని బాగుంది. ఇది బటర్ అండి, కొంచెం బటర్ వేస్తుంది. ఓకే, సో ఊరికే ఆ ఫ్లేవర్ ఉంటే బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది కదా. సరే, ఇది కర్రీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ క్రీమ్ వేద్దాం. ఓకే, ఫ్రెష్ క్రీమ్ అది? అవునండి. మొత్తానికి చాలా బాగా అయిపోయింది కర్రీ మాత్రం. అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, ఆహా, ప్లేట్ చాలా బ్రహ్మాండంగా చేశారుగా. సో ఇందులో క్యాప్సికమ్ ఇలా చేసి లోపల దానిమ్మ గింజలు వేసారా? అవునండి. ఏం కాంబినేషన్ అండి కర్రీకి దానిమ్మ? కర్రీకి దానిమ్మకి సంబంధం లేదు కానీ గ్రీన్ అందులో రెడ్ పింక్, దాన్ని ఏమంటారు, కెంపుల్ లాంటి దానిమ్మ గింజలు. అవును, చాలా బాగుంటాయి కదా. టొమాటో ఫ్లవర్స్ చేశారు. టొమాటో ఫ్లవర్స్ బాగుందండి. ప్లేట్ బాగా డెకరేట్ చేశారు. చాలు చాలు చాలు, ఇక్కడ పెట్టేసాడు. పెడతాను. ఇంకా ఏమన్నా డెకరేట్ చేస్తారా? ఇందులో మిర్చి వేసాం కదా లాస్ట్ లో మనం. అవును, ఆ మిర్చిని డెకరేట్ చేయొచ్చు. సూపర్. అయిపోయిందా? ఓకే తేజ గారు, రెడీ. వేడివేడిగా ఆలు కాజు కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు ఆలు కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళాదుంప ముక్కలలో పసుపు వేసి నూనెతో వేయించి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కసూరి మేతి, వేయించిన బంగాళాదుంప ముక్కలు, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, వేయించిన జీడిపప్పు, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, వెన్న వేసి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు ఆలు కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం వెండి వస్తువులను క్లీన్ చేసేటప్పుడు నీళ్లలో కొద్దిగా పాలు కలిపి క్లీన్ చేసినట్లయితే ఆ వెండి వస్తువులు కొత్త వాటిలా మెరుస్తుంటాయి. పద్మజ గారు వంట అయిపోయింది. నెక్స్ట్ లక్ష్మి గారు రెడీయా? రెడీ అండి. రెసిపీ ఆలోచించుకున్నారా? ఆలోచించుకున్నాను. ఓకే, ఏం చేయబోతున్నారు? ఆలు దోసకాయ కూర అండి. ఆలు దోసకాయ కూర. అవునండి. ఓకే, దోసకాయ కాంబినేషన్ లో చేస్తున్నారు అనమాట. స్టార్ట్ చేద్దాం మరి. ఓకే. ఓకే, ఆలు దోసకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.
ఆలు దోసకాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. కొంచెం నెయ్యి వేసుకొని. ఓకే, సో నేతితో చేస్తున్నారా? లేదండి, ఓన్లీ కాజు వేయించుకోవడానికి. అయిపోయిందండి. ఓకే, రెడీ అండి. నెక్స్ట్ అండి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అది వేగుతుంటే పచ్చిమిర్చియా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు. ఓకే, అంటే పద్మజ గారు మీ ఫ్రెండ్ చాలా కామా? అవునండి. అవునా? మీరేమో బాగా యాక్టివ్ గా గట్టిగా మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్ ఫుల్ కామా. అలా ఎలా మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ జరిగింది? తను చాలా సైలెంట్ అండి, నేనే ఎక్కువ మాట్లాడుతుంటా. అవునా? ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒకరు సైలెంట్ ఉంటారు కదా క్యాజువల్ గా. ఇద్దరు మాట్లాడుతుంటే వినడానికి ఎవరు ఉండరు. అవును కదా. అవును. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. ఓకే, దోసకాయ ముక్కలు వేస్తారా? మీ ఇష్టం, టొమాటో ముక్కలు వేసుకున్నా పర్లేదు. సో దోసకాయ బాగా కట్ చేసేసుకుని గింజలు తీసేసారనమాట. అవునండి. టమాటో ముక్కలు, టొమాటోస్, సో ఈ దోసకాయ ముక్కలు మీరు కొంచెం పచ్చిగా వేసుకున్నారు కాబట్టి మగ్గాలి కదా. అవునండి. కొంచెం దండి మూత పెట్టేనా? మూత పెట్టండి. లేదండి, కొంచెం కారం. మీరు చాలా కంగారు పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. నేను ఏం చేయాలో చెప్పండి కరెక్ట్ గా. మీరు కంగారు పడకండి, కొంచెం కారం వేసుకోండి. కొంచెం కొత్తిమీర. ఓకే, ఉప్పు. అవునండి. మీకు చేత్తోనే కొలత తెలుస్తుందా? అలాగే తెలుస్తుందండి, స్పూన్ తో తెలియదు అనమాట. తెలియదండి, చాలా మందికి అంతే కదా. కొంచెం నూనె వేసి మూత పెడదామండి. కొంచెం నూనె వేసి మూత పెడతారా? అవునండి. సో కాస్త ఇప్పుడు ముక్క మగ్గాలన్నమాట, దోసకాయ ముక్క. అవునండి. ఇది దాని మీద పెట్టండి. దేని మీద? ఈ స్టవ్ మీద పెట్టండి. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ కొంచెం ఆలుగడ్డ ఫ్రై చేయాలి. ఆలుగడ్డ ఫ్రై చేసుకోవాలా? ఓకే. నూనె అండి. ఓకే, నూనె కాగాక సో ఇక్కడ ఆలు ఫ్రై అవ్వాలా? ఆలు ఫ్రై అవ్వాలి. ఓకే, ఇక్కడేమో దోసకాయ ముక్క మగ్గాలి, ఇక్కడేమో ఆలు ఫ్రై అవ్వాలి. అప్పటిదాకా మనకి ఇంక వేరే పని లేదు, ఎందుకంటే మాకు ఇంకొక బర్నర్ లేదు మూడు ప్రాసెస్లు చేయడానికి. ఉప్పు వేసుకుంటే కాస్త ఫాస్ట్ గా మగ్గుతుందా? ఓకే. చూద్దాం లక్ష్మి గారు. చూద్దామండి. ఓకే, సో చూడండి, ఆలు మగ్గిందా? మగ్గిందండి. అలాగే దోసకాయ మగ్గిందా?
అయిపోయింది ఆలు. అయిపోయిందండి. సో దోసకాయ పరిస్థితి ఏంటి? అయ్యిందండి. దోసకాయ కూడా అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఈ ఆలుని ఈ దోసకాయలో కలపాలా? కలపాలండి. వేసేనా? కొంచెం పసుపు అండి. కొంచెం పసుపు. ఓకే. ఈ ఆలు దోసకాయ కాంబినేషన్ బాగుంటుంది చాలా. ఎక్కువగా ట్రై చేయరు కానీ బట్ చాలా మంచి కాంబినేషన్. అవునండి, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇంకేమైనా యాడ్ చేసేవి ఉన్నాయా? కొంచెం కొత్తిమీర. ఓకే. అంటే కొంచెం జీలకర్ర కూడా వేద్దాము. జీలకర్ర పొడి. పొడి. ఓకే, వేసుకోండి. కొద్దిగానండి. ఓకే, కలుపుకోండి. అయిపోయిందండి. ఎస్, అయిపోయిందా? అయిపోయింది. కొంచెం దీని మీద జీడిపప్పు అండి. జీడిపప్పు ఇందాక వేయించుకున్నారు. అవునండి. టొమాటో అంటే ఒకటే ఒకటి పెట్టారు. ఇది పెడతా. దాని మీద కాజు అండి. ఓకే, అది శాండ్విచ్ చేశారు కదండి. అయిపోయిందా? ఇచ్చేయండి. ఆలు దోసకాయ కర్రీ అండి. రుచి చూసి చెప్పండి. తప్పకుండా. వేడివేడిగా ఆలు దోసకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు దోసకాయ కూర తయారు చేసుకునే విధానం: పాన్ లో నూనె వేసి బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన బంగాళదుంప ముక్కలు, పసుపు, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు దోసకాయ కూర రెడీ. ఓకే, సో ఊరించే వంటలు రెండు రెడీగా ఉన్నాయి. రాజు గారు, టేస్ట్ చూసేస్తారా? ఓకే. సో ముందుగా ఏం చూద్దాం? కాజు కాంబినేషన్ లో చేశారు కదా. ఎస్. బాగుంది. నెక్స్ట్ దోసకాయ కాంబినేషన్ చూద్దామా? ఓకే. నైస్. ఒకటేమో టోటల్గా మసాలాలు ఫుల్ స్పైసీగా అలా ఇచ్చారు. ఒకటేమో మంచిగా మైల్డ్గా కాస్త కొంచెం పులుపు పుల్లగా అలా ఉంది. సో రెండు బాగున్నాయి. మరి రాజుగారు మీకేం నచ్చింది? రెండు కూడా ఇద్దరు కూడా బంగాళదుంప బాగానే చేశారంటే ఒక దోసకాయ కాంబినేషన్లో కొంచెం పుల్లగా బాగుంది. ఇంకొకటి కొంచెం కాజు కాంబినేషన్లో చేశారు. కాజు పీసెస్ వేశారు, కాజు పేస్ట్. బట్ ఏంటంటే దీంట్లో కొంచెం మసాలా ఎక్కువ అయిపోయింది. సో ఇన్ని అక్కర్లేదు. కాజు పేస్ట్ వేసినప్పుడు మీరు అంటే కొంచెం కారం అనేది తగ్గించుకుంటే బాగుంది. స్పైసీగా ఉంది. దాంట్లో క్రీమ్ వేశారు, తర్వాత కొంచెం వెన్న కూడా వేసినా కొంచెం ఆ స్పైసీనెస్ అనేది తెలుస్తుంది. ఆ మసాలా ఘాటు ఎక్కువగా తెలుస్తుంది. కొంచెం మైల్డ్గా చేసుకుంటే మనకు బాగుంటుంది. ఎందుకంటే కాజు అన్నప్పుడు కొంచెం ఆ కమ్మదనం తెలియాలి. మీరు కాజు పేస్ట్ చేసేప్పుడు కొంచెం కారం వేసి చేశారన్నారు. కొంచెం కాజు వేసినప్పుడు ఆ కాజు ఫ్లేవర్ తెలిస్తేనే మనకు బాగుంటుంది. సో దాన్ని కప్పేసి మనం అంటే కమ్మదనం తెలియకుండా చేయాలనుకున్నప్పుడు ఆ డిష్ ఫ్లేవర్ అనేది వేరేగా వస్తుంది. అవును. సో బాగా హెవీగా ఘాటుగా అలా అయిపోయింది. కొంచెం స్పైసీగా మసాలాలు ఇష్టపడే వాళ్ళకు ఈ డిష్ చాలా బాగుంటుంది. అలాగే దోసకాయ కాంబినేషన్ లో చేసింది కూడా కొంచెం అన్ని బాగానే సరిపోయాయి. కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది. కొంచెం సాల్ట్ కొంచెం కంట్రోల్ చేస్తే బాగుండేది. ఇలా బాగుంది. అంటే దోసకాయను మనం బంగాళదుంపతో కలిపి చేసుకోవడం అనే ఐడియా అనేది కొంచెం బాగుంది. ఈరోజు అంటే కొంచెం సాల్ట్ అనేది మనం ఏం చేయలేము. అవును, అది మేజర్ థింగ్ కాబట్టి ఈరోజు కాజు కాంబినేషన్ లో చేసిన డిష్ విన్నర్. ఓకే, సో పద్మజ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఇలా వచ్చేసింది. మంచి వంటను పరిచయం చేశారండి మాకు ఈటీవీ అభిరుచి వారి నుండి.
మీకు బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. అండ్ అలాగే లక్ష్మి గారు, మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. మేము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ టేస్టీ రెసిపీస్ ని చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి టేస్టీ వంటల్ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. చపాతీలు ఆరిపోయి గట్టిగా అయినట్లయితే పెనంపై కొద్దిగా నీళ్లు చల్లి చపాతీలు వేడి చేయాలి. ఇలా చేసినట్లయితే చపాతీలు తిరిగి క్రిస్పీగా అవుతాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన చెన్నా వెజ్ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చెన్నా, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, రైస్ అండ్ కర్డ్ ఒక పర్ఫెక్ట్ రెసిపీ. పిల్లలకి బాక్స్ లో పంపించాలి, లేకపోతే ఆఫీస్కి మనం తీసుకెళ్ళాలి అంటే యూ కెన్ సే దిస్ చెన్నా వెజ్ రైస్. చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇప్పుడు ఈ ఎంటైర్ డిష్లో మనకు రోజుకి కావాల్సిన విటమిన్ ఏ ఉంటుంది. అదేవిధంగా మనకు ఫైబర్ కంటెంట్ కూడా మనకు రోజుకి కావాల్సిన దాంట్లో ఒక 1/3 10 to 15 grams మనం రీచ్ అయిపోతాం. ఎలాగంటే చెన్నా మూలంగా మనకు ప్రోటీన్, సో ఎక్సలెంట్ క్వాలిటీ అది కూడా వెన్ యూ కంబైన్ ఇట్ విత్ రైస్ మనకు కావాల్సిన ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడా వచ్చేస్తుంది. ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివంటి మన బాడీకి. ఈ ప్రోటీన్ కనుక లేకపోతే క్రమంగా ఆలోచన విధానం దగ్గర నుంచి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం వరకు ఇంకా ఇంకా తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా ఈ కాంబో మూలంగా మనకు వచ్చేస్తుంది అన్నప్పుడు చాలా సింపుల్ కదా. సో బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, చెన్నా అండ్ రైస్ అమేజింగ్ కాంబినేషన్ అండి. అంతేకాదండి, మీరు తర్వాత చూసిన మష్రూమ్ శాండ్విచ్ కూడా అమేజింగ్. బ్రెడ్, మష్రూమ్, బంగాళదుంపలు అండ్ వెన్న. ఇది పిల్లలకు గుడ్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ అనేవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ క్యాన్సర్ ఫైటింగ్ ఎలిమెంట్స్. అది మన డైట్లో ఉంచుకోవడానికి మనం చూడాలి. ఊరించే వంటలో చూసిన ఆలు కాజు కర్రీ, అలాగే ఆలు దోసకాయ కూర. ఒకటేమో కొంచెం మోడర్న్ టైమ్స్లో కుక్ చేసే వంటకం ఆలు కాజు కర్రీ. బంగాళదుంపలు, కాజు, టొమాటోస్, ఫ్రెష్ క్రీమ్, వెన్న, తర్వాత కసూరి మేతి, మసాలా ఐటమ్స్, ఇన్ని రకరకాలు ఉన్నాయి. అదే ఆన్ ది అదర్ సైడ్ ఈ ఆలు దోసకాయ కూరలో ఆలు, దోసకాయ, టొమాటోస్ సింపుల్గా ఉందండి. సో ఇప్పుడు ఏది బెటర్? ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే చాలా రకమైనవి యాడ్ చేస్తే ఆ పోషక విలువలన్నీ కూడా మనకు వస్తాయి అనుకుంటాం. అది అక్కడే మనం పొరపాటు పడుతున్నాం. ఇప్పుడు చాలామంది ఒకసారి మాట్లాడితే మనకి ఎలా ఏమీ అర్థం కాదో అలాగే బాడీ కూడా. ఇఫ్ యూ పుట్ టూ మెనీ థింగ్స్ ఇన్ సైడ్ ఏది కూడా సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు. అండ్ ఈ కాజు కర్రీస్లో వాడడం అనేది మనం 100% వీఆర్ యాడింగ్ క్యాలరీస్. మనం క్యాలరీస్ విషయం పక్కన పెడితే కాజులో ఉన్నన్ని పోషక విలువలు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. రోజు పిడికిడి అంటే మన ఫిస్ట్ సైజ్ అంతా తీసుకుంటే మనకు ఎక్కడ లేని పోషక విలువలు వస్తాయి. చక్కగా మినరల్స్ అవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. కానీ దాన్ని ఇలా కర్రీ రూపంలో వేసుకునేటప్పుడు మనం ఫిస్ట్ సైజ్ మాత్రం ఉపయోగించాం, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే కాజుని మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఆల్రెడీ క్యాష్యూ నట్లో ఫ్యాట్ ఉంటుందండి, ఆయిల్ ఉంటుంది. సో అగైన్ వెన్ యూ ఫ్రైయింగ్ మళ్ళీ మనం ఆయిల్ యాడ్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. సో వీ హ్యావ్ టు బీ అక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇప్పుడు ఆలు దోసకాయ కూర చూడండి, వెరీ వెరీ సింపుల్. బంగాళదుంపలు, దోసకాయలు, టొమాటోస్. ఇప్పుడు బ్యాలెన్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి? బంగాళదుంపలు మనకు ఉన్న వెజిటబుల్స్లో అన్నిట్లో కల్లా కొంత హై క్యాలరీ, అందుకే బంగాళదుంపలు తగ్గించి తినమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ప్యూర్గా బంగాళదుంపలతోనే ఒక కూర చేసుకుంటే ఎక్కువ వాడతాం కదా, మోర్ దెన్ 250-300 grams. బట్ దాంట్లో దోసకాయ, టొమాటోస్ వాడామనుకోండి దాన్ని తగ్గించుకోవచ్చు. ఆ బ్యాలెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. దోసకాయ, టొమాటో మూలంగా విటమిన్ ఏ కూడా ఆ కూరలో మనకు యాడ్ అవుతుంది. సో దిస్ ఇస్ బ్యాలెన్స్. ఆలు దోసకాయ కూర ఏమో మంచి కూర, మష్రూమ్ శాండ్విచ్ ఏమో మనం ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకి ఇవ్వగలిగే మంచి స్నాక్. అలాగే వంటలు పిండి వంటలు చూసిన చెన్నా వెజ్ రైస్, అది ఒక మెయిన్ మీల్. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన చెన్నా రైస్ అండ్ అలాగే శాండ్విచ్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకేనండి. చూసారు కదా, ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.